నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసంద్రంతో యువగళం ప్రజాగళం ర్యాలీ జనంతో కిక్కిరిసిపోయిన రోడ్లు పెద్ద ఎత్తున కథం తొక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాది మందితో ఆర్టీసీ బస్టాండ్ నుంచి సాగిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం యువగళం ప్రజాగళం ర్యాలీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందితో సాగింది ఈ ర్యాలీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ జడ్ శివప్రసాద్, నగర ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో యువగలం ప్రజాగళం ర్యాలీని నిర్వహించారు. దయచేసి ఎడం చేతి పక్క పార్కింగ్ ఉంది, కుడి చేతి పక్క మన యువగళం పాదయాత్రను జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కుడి చేతి పక్క రావాల్సిన కోరుచున్నాం. మరొక 15 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ దయచేసి లోపల రావాల్సిన కోరుచున్నాం. ఎవరు బయట ఉండొద్దు, దయచేసి అందరూ లోపల రావాల్సిన కోరుచున్నాం. గేటు బయట వచ్చిన అనేక మంది ప్రజలు కలిసి ప్రయాణించాలని, బయట ఎవరు ఉండకూడదని ఒకేసారి అందరం కలిసి బయలుదేరుతాం. అందరూ లోపలికి రావాల్సి వచ్చినాం. ప్రతి ఒక్కరూ లోపలికి రావాలి.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని 31,320 సైకిళ్ళు పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలల్లో అందజేయాలనేటువంటిది అందరం కలిసి మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, నారాయణ గారు, పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు, మిగిలిన శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రూరల్లో కూడా ఈరోజు సంఘీభావ యాత్ర, స్ఫూర్తి యాత్రని గిరిధర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టినందుకు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరికి కూడా, అదేవిధంగా మేయర్ గారు రూప్ కుమార్ గారు, జడ్ శివ్ ప్రసాద్ గారు, యువగళం పాదయాత్ర కోఆర్డినేటర్, ఆనాడు ప్రభుత్వం నుంచి సహకారం లేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మెడికల్ టీంని ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా నిరంతరం యువగళం టీంకి వైద్య సేవలు అందించినటువంటి శివ్ ప్రసాద్ గారు, వారి టీం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసిన గిరిధర్ రెడ్డి గారికి, అమాయక గిరిధర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారు వచ్చాక రూరల్ నియోజకవర్గ కార్యక్రమాలు కూడా ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎడ్యుకేషన్ మీరు చూసారంటే ఈరోజు ఉండే టెక్నాలజీలో మనం ఎడ్యుకేషన్ ఎట్ట ముందుకు తీసుకోవాలని రకరకాలుగా ఆయన ఆలోచనలతో ముందుకు తీసుకోవడం, చదువు మీద చాలా ప్రాధాన్యత తీసుకున్నాడు ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మనందరం దీన్ని 3 సంవత్సరాలైంది ఇది పూర్తి చేసుకొని మనందరం కూడా గర్వపడాలా. అది ఆ పాదయాత్ర, యువగలం పాదయాత్రే ఈరోజు ఇక్కడి వరకు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ముందు బాగా కూడా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీలో శ్రీధర్ లేడు, కానీ వాళ్ళ తమ్ముడు గిరి కాబోయే ఎమ్మెల్యే. ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషం. అట్నే మన జిల్లా అధ్యక్షుడు జిల్లా రవిచంద్ర గారు, రూప్ కుమార్ గారు, మేయర్ రూప్ కుమార్ గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్
పనిచేయడం కూడా చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మలుపు తిప్పినటువంటి యువగళం ప్రజాగళం పేరుతో యువ నాయకుడు, మా అందరి ఆరాధ్య నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని తానై ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారు, రాష్ట్ర చైర్మన్ జెట్ శివప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల్లో జీవించిన అందరి నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక రకాల నిర్బంధాలు, అవరోధాలు, అడ్డంకులు అన్నింటినీ అధిగమించి కోట్లాది మంది ప్రజలతో మమేకమై 226 రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేసి కుప్పంలో ప్రారంభించి విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పూర్తి చేసి అనేక వర్గాలు, అనేక మతాలు, అనేక కులాల ప్రజలను కలుసుకొని వారి కష్ట సుఖాలను తీర్చుకొని నేను వస్తే, మా ప్రభుత్వం వస్తే, మా కుటుంబ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తానని ఒక భరోసా కల్పించి ఆ భరోసా ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికీ పూర్తి నింపినటువంటి లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ఆ భగవంతుడి ఆశీస్సులతో, భగవంతుడి దయతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చరిత్రలో నిలిచిపోయేది. 3 సంవత్సరాల క్రితం యువగళం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని అక్రమాలని ఎండగడుతూ యువగళం పేరుతో ఈ రాష్ట్రంలో కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువగళం ఈ రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చేసింది. ఆ యువగళం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ, మహిళలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఆ ప్రభుత్వంలో, ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగణంలో ప్రతి ఒక్కరికి కూడా భరోసానిస్తూ, స్ఫూర్తినిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తోడుగా అండగా నిలబడుతూ ఏదైతే యువగణం సాగించారో ఆ యువగణం ఈ ఆంధ్రప్రదేశ్లో 97 నియోజకవర్గాల్లో ఆ యువగణం పాదయాత్ర 2000కు పైగా మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో తిరిగి 3000 కిలోమీటర్ల పైగా యువగణం సాగింది. యువనేత నారా లోకేష్ గారు 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగణం పాదయాత్ర చేస్తే 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. అంతటి యువగళాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం పైన ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత అరాచకం చేసినా వెనక్కి అడుగుకుండా ఒక వీరుల్లాగా ఈ రాష్ట్రంలో యువగణం అనే కార్యక్రమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి. ఆ యువగణంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా ఇంతవరకు ఏ నాయకుడు రాయలసీమలో ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. రాయలసీమ ప్రేమతో, అదేవిధంగా దక్షిణ కోస్తా కద్దరిల్లింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉత్తేజంతో గోదావరి ఉప్పొంగింది. అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో తిరుగుతూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఈరోజు ఈ యువగళం 3 సంవత్సరాలైన సందర్భంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం అనే యాత్రను ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ జడ్జి ప్రసాద్ గారికి, ఇంకా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా 26 డివిజన్ల నుంచి 18 గ్రామాల నుంచి అశేషంగా ఈ యువగణం ప్రజాగణానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి రావాలి. ఓకే సార్. స్టార్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు 127 రోజుల్లో కిలోమీటర్ పైకి పూర్తి చేశాడు. ఈరోజు ఎందుకు ఇంత గొప్పగా మనం ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని అది గుర్తు చేసుకుంటున్నామంటే, మన లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో ప్రతి దగ్గర కూడా యువతులు, ఉపాధి, చదువులు ఈ రెండింటి మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం, దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఆ శాఖ తీసుకోవడం. ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. మనం ముందు ఎడ్యుకేట్ చేయగలిగితేనే ఉపాధి వరకు వచ్చేది. సో దాన్ని 2 మనసులో పెట్టుకొని విద్య, ఐటీ ఈ 2 తీసుకోవడం కూడా ఆ యువగలమే దానికి కారణం. ఈరోజు
దాదాపు మన రాష్ట్రానికి ఎక్కడ లేని ఐటీ కంపెనీలు తీసుకురాగలుగుతున్నాడు. అది కూడా లోకేష్ బాబు కాబట్టి తీసుకురాగలరు. ఓపికగా ఈ దేశం కాదు, ప్రతి దేశానికి తిరిగి ఈ మధ్య కాలంలో ఎటువంటి వరల్డ్ మన ఇక్కడే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రతి దగ్గర కూడా ఆ కంపెనీలు వాళ్ళు స్థాపించిన పెద్ద పెద్ద ఎత్తున చేసిన ఈరోజు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా నిలుపబోతున్నాడు మన దేశంలో కూడా. అది వైజాగ్లో వస్తున్నాయి. కాగ్నిసెంట్ అంటే గూగుల్, ఇటువంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. సో ఈ పాదయాత్రే అక్కడి వరకు ఆయన్ని యువగలం పాదయాత్రే అక్కడి వరకు